ఇకపోతే బాప్తిసం తీసుకున్న మనము, బాప్తిసం తీసుకోబోతున్న వాళ్ళు, బాప్తిసానికి సంబంధించిన కొన్ని విషయాలు మనకు రోమీలకు రాసిన పత్రికలు కనబడుతున్నాయి. దేవుడు బాప్తిస విషయంలో మాట్లాడుతున్న కొన్ని మాటలు జాగ్రత్తగా మనకు కనబడుతున్నాయి. మీరు దేనికి లోబడుతురో మీరు దానికి దాసులు అని చెప్తున్నాడు. దేనికి దాసులు చెప్పండి. మనం ఏలుతున్నది రెండు విషయాలు మనకి ఏలుతుంది. ఒకటి, దైవత్వం మనల్ని ఏలాలని చూస్తుంది. రెండోది, పాపం కూడా మనల్ని ఏలాలని చూస్తుంది. దైవత్వం ఏలేదాని కిందికి మనం వెళ్ళిపోతే, దైవత్వం కిందికి వెళ్ళిపోయిన వాళ్ళు దైవత్వానికి దాసులుగా మిగిలిపోతారు అని కనబడుతుంది. ఒకవేళ మనల్ని పాపమే వెళుతుంది అనుకోండి, పాపానికి మనము దాసులం అవుతాము. అంటే ఓవరాల్ గా మనిషి భూమి మీద ఉన్న వాళ్ళు రెండిటిలో దేనికో ఒక దానికి మాత్రము దాసులు అనే విషయము మనకు బైబిల్లో క్లుప్తంగా అర్థమవుతున్నట్టు కనపడుతుంది. మనుషులు, మనం జాగ్రత్త విందాం. బయట కొంచెం శబ్దం ఉన్నప్పటికీ కొన్ని విషయాలు జాగ్రత్త మనం వింటే మనకు అర్థమవుతూ ఉంటుంది. మనము పాపానికి దాసులమా దైవానికి దాసులమా అనే విషయాన్ని క్లుప్తంగా 16వ వచనంలో మనము చక్కగా మాట్లాడుకుంటూ వస్తున్న ఒక వచనం మనకు కనపడుతూ ఉంటుంది. అంటే ఇంతకీ నీతికి దాసులమా లేదు పాపానికి దాసులమా అంటే, చావునకు లోను చేస్తున్న పాపానికి దాసులమైతే దాని వలన ప్రమాదం ఉంది అని మనం చెప్తున్నాడు. అంటే ఓవరాల్ గా మనల్ని ఏలుతున్నది రెండు విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఒకటి, మనకు తెలియకుండానే మనల్ని పాపం ఏలుతుంది, మనకు తెలియకుండానే మనకు నీతిని కూడా మనల్ని ఏలుతుంది అని కనబడుతుంది. అంటే నిజంగా ఈ రెండిటి కిందికి వెళ్ళిపోయిన ఈ మానవ సమాజం అంతా కూడా దేని కింద మనము దాసులమై ఉన్నామో తెలియకుండానే దాసులైపోయారు, తెలియకుండానే అది మనకు యజమానిగా మారిపోయినట్టు కనబడుతూ ఉంటుంది. మరి ఈ విషయం మనకి ఎప్పుడు తెలిసింది, ఈ విషయం మనకి ఎలా తెలుస్తుంది అని మనం ఆలోచిస్తే, సమాజానికి ఈ విషయం తెలియదు, సమాజం మనకు నేర్పించడానికి. మరి సమాజానికి తెలియనప్పుడు సమాజం మనకేం నేర్పిస్తుంది చెప్పండి మీరు? నేర్పించలేదు. కనుక దేవుని దగ్గరికి వస్తే ఒక విషయం మనకు అర్థమవుతుంది ఏంటంటే, పాపం మనిషిని ఏలుతుంది, పాపం కిందికి మనుషులందరూ దాసోహం అయిపోయారు అని కనబడుతుంది. కానీ మనుషులందరూ ఏమనుకుంటున్నారు అంటే, పాపాన్ని నేను ఏలుతున్నాను అనుకుంటున్నారే కానీ మనుషులని ఈ రోజు పాపం ఏలుతుంది అని చెప్పగలని చెబుతుంది 16వ వచనంలో ఒక వచనం మనకు కనబడుతూ ఉంటుంది. అంటే నిజానికి మనుషులని ఏలుతున్నది పాపమా, మనుషులని పరిపాలిస్తున్నది పాపమా, మనుషులని దాసులుగా చేసుకున్నది పాపమా అని మనం ఆలోచిస్తే, ఈ పాపమే ఒక మూలంగా మనకు కనబడుతూ ఉంటుంది. ఈ పాపం అనేది అత్యంత భయంకరమైనది, ఒక యజమానిగా మనిషిని చలామణి చేస్తూ ఉంటున్నట్లు కనబడుతూ ఉంటుంది. మరి పాపానికి దాసులైన మనుషులని ఆ దాసత్వం కింద నుంచి విడిపించాలి అని అంటే ప్రభుత్వాలు ఏమైనా సహకరిస్తాయా అని అంటే ప్రభుత్వాల వలన కూడా కాదు. ఏదైనా వర్గాలు ఇట్లా విడిపిస్తాయా అని ఆలోచిస్తూ ఉంటే వర్గాలు కూడా ఏవి కూడా విడిపించవు అని మనకు కనబడుతూ ఉంటుంది. మరి పాపముల నుంచి విడిపించడానికి, పాపముల చెరలో నుంచి విడిపించడానికి ఆయనని యేసుక్రీస్తు ప్రభు నీతిమంతుడుగా మనకు కనబడుతున్నాడు. ఆయన దాసత్వం కిందికి అందరూ రావాలన్నదే ఆయన ఆలోచనగా మనకు కనబడుతూ ఉంటుంది. అంటే నిజమే పాపం ఇంత భయంకరమైన సంగతి ప్రపంచానికి తెలియదని మనం ఆలోచిస్తే, పాప విషయంలో అవగాహన కలిగించే వాళ్ళు సమాజంలో లేరు కనుక పాపం అంటే ఏంటిదో తెలియకుండానే కనుమరుగు అయిపోతున్న వాళ్ళ సంఖ్య మనకు కనబడుతూ ఉంటుంది. మరి పాపం అనేది ఎక్కడ తెలుస్తుంది, పాపం అనేది ఎలా తెలుస్తుంది అని మనం ఆలోచిస్తూ ఉంటే, ఎవరైతే బైబిల్ దగ్గరికి వస్తూ ఉంటారో పాపానికి ఉన్న నీతికి ఉన్న వ్యత్యాసం అనేది బైబిల్ మాత్రమే చెప్పగలుగుతూ ఉంటుంది. కనుక ఆ బైబిల్ దగ్గరకు వచ్చిన వారికి తెలుస్తుంది పాపం అంటే ఏంటిదో, పాపం మనిషిని ఎలా ఏలుతుందో, పాపం మనిషిని ఎలా పరిపాలిస్తుందో, పాపం మనిషిని ఎలా దాసులుగా చేసుకుందో, పాపం ఎలా యజమానిగా మారిపోయిందో, ఈ విషయాలన్నీ మనం ఆలోచిస్తూ ఉంటే మనకు ఆశ్చర్యం కనబడుతూ ఉంటుంది. అందుకనే 16వ వచనంలో చెబుతున్న మాట మరొకసారి సందర్భంలో చదువుకుందామా. ఆయన అంటున్నా, మార్కు సువార్త, రోమీలకు రాసిన సువార్త, క్షమించాలి, రోమీలకు రాసిన సువార్త ఇందాక మనం చదువుకున్నది 6వ అధ్యాయం 16వ వచనంలో చదువుకుంటున్నాం. 16వ వచనం, లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందురు. చూడండి, ఏలుటకు 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 మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందురు అని అడుగుతున్నాడు. అంటే ఏలేదాని కిందికి వెళుతున్నాడు మనుషులు, ఏదైతే ఏలుతుందో ఏలేదాని కిందికి వెళ్ళడానికి మనిషి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది. మిమ్మల్ని మీరు అప్పగించుకుందరు అని చెప్తున్నాడు. చూడండి, అంటే మనిషి ఒక దాని కిందికి అప్పగించుకుంటున్నాడు అని అంటే తనకు తానే అప్పగించుకుంటున్నట్టు కనబడుతూ ఉంటుంది మనిషికి. ఎందుకు అప్పగించుకుంటున్నాడు అని అంటే
తెలియకుండానే అప్పగించుకుంటున్నాడు అని ఆలోచిస్తూ ఉంటే అది ఏలుతున్న దాని కిందికి వెళ్ళిపోతున్నాడు. అది నాకు యజమానై ఉంది, నేను ఒక దాసున్నై ఉన్నాను అని తెలియకుండా ఏమైపోయాడంటే దాని పాలన కిందికి వెళ్ళిపోయి మనిషి భయంకరంగా ఎలా మారిపోతున్నాడు చెప్పండి? ఒక పాపిగా మారిపోతున్నాడు అని కనబడుతుంది. అని చెప్పి ఏమంటున్నాడు? అది చావు నిమిత్తము పాపముకే గాని నీతి నిమిత్తము విధేయతకే గాని దేనికి మీరు లోబడుతురు దానికే దాసులవుతురు కదా, మీరు ఎరగరా? దానికే కదా మీరు దాసులయ్యేది, మీరు ఎరగరా అని అడుగుతున్నాడు ఆయన. చూడండి, క్వశ్చన్ మార్క్ కనబడుతుంది. మీరు ఎరగరా అంటే దేని కిందికి మీరు వెళ్ళిపోతున్నారో అది మిమ్మల్ని పరిపాలిస్తుంది. దేని కిందికి మీరు వెళ్ళిపోతున్నారు? ఇంతకి నీతి కిందికి వెళ్ళిపోతున్నారా, లేదు పాపం కిందికి వెళ్ళిపోతున్నారా? ఒకవేళ పాపం అనే దాని కిందికి మీరు వెళ్ళిపోతే అది మిమ్మల్ని ఏలుతుంది, అది చావుకే దారి తీస్తుందే గాని జీవానికి దారి తీయదు అని చెప్తున్నాడు. చూడండి ఎంత క్లుప్తంగా రాశాడు. లేదు నీతి నిమిత్తమా మీరు వెళుతున్నది? నీతికి ఒకవేళ మీరు దాసులు అవ్వాలనుకుంటున్నారా? ఓకే, ఒకవేళ నీతికి మీరు దాసులైతే అది మీకు లాభకరమే కానీ నష్టకరమైనది కాదు అని చెప్తున్నాడు. అంటే వెళ్ళిపోతున్న మనిషి దేని కిందికి వెళ్ళిపోతున్నాడో క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ లేకుండా కాలాన్ని ముగించుకున్నాం అనుకోండి, దాని వలన ప్రమాదం ఉంటుంది. బైబిల్ ప్రకారంగా మనిషికి ఏం తెలుసు మీరు చెప్పండి? అంటే దేవుని ఉద్దేశాలు, దేవుని ఆలోచనలు, దేవుడు నియమించిన ఒక క్రమం అనేది మనిషికి తెలియదు కనుక మనిషి ఏదో ఒకటి సదురుకుంటున్నాడే కానీ నేను వెళ్ళిపోతున్నది దేని కిందికి అనేది మనం బాగా ఆలోచిస్తే బైబిల్ లెక్కల ప్రకారంగా మనకు అర్థమవుతుంది. లేదు పాపము కిందికి వెళ్ళిపోతే పాపమే నన్ను పరిపాలిస్తుంది, అది మరణానికి తీసుకొని వెళ్ళిపోతుంది. లేదు నేను విధేయతకే ఒకవేళ వెళ్ళిపోయాను అనుకోండి నీతి నిమిత్తము, అది నన్ను పరిపాలిస్తుంది, నేను దాని కింద ఉంటే బాగుండును అనే ఆలోచనలోనికి మనిషి రావాలి. అలా రాకపోయేసరికి ఆ మనుషులకు మేలు కొలపడానికి పౌలు గారు ఆనాటి కాలంలోనే ముందు జాగ్రత్త పరుస్తున్నాడు. జాగ్రత్త, మీరందరూ ఇంతకు ముందుకు ఉన్న జీవితం అనేది పర్వాలేదు, ఆ జీవితం అనేది నాశనకరమైనది, ఆ పాపం అనేది భయంకరమైనది. వాటిని వదిలేసి మీరు నీతి కిందకు వచ్చారు, అది మిమ్మల్ని పరిపాలించింది, ఇప్పుడు నీతి పరిపాలిస్తుంది. ఈ నీతిని ఒకవేళ మీరు వదిలేసి మళ్ళీ పాపం కిందకి వెళ్ళిపోతే ఆ పాపమే కదా మిమ్మల్ని పరిపాలించేది, అది మరణానికి చావుకు తీసుకొని వెళ్ళిపోతుంది మిమ్మల్ని అని ఆనాటి కాలంలోని చక్కగా ఆయన వివరించి రాస్తున్నట్టు కనబడుతూ ఉంటుంది. చూడండి, అంటే మనం కూడా దేని కిందకు ఉన్నాము అంటే బాప్తిసము లేని వాళ్ళందరూ కూడా, ఒకరు కాదు, బాప్తిసము లేని వాళ్ళందరూ కూడా, లేదా తీసుకుంటున్న బాప్తిసం క్లారిటీ లేని వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు అని ఆలోచిస్తూ ఉంటే పాపానికి దాసత్వం ఉన్నారు, అది మిమ్మల్ని లేదా మనల్ని ఏలుతుంది అని చెప్తున్నాడు అక్కడ. అది ఏం చేస్తుంది? అది మనల్ని ఏలుతుందా అంటే అది మనల్ని ఏలుతుంది అని చెప్తున్నాడు అక్కడ. ఎవరిని ఏలుతుంది ఇప్పుడు మీరు చెప్పండి? బాప్తిసం లేని వారినా బాప్తిసం ఉన్న వారినా? బాప్తిసం లేని వాళ్ళందరినీ అది ఏలుతుంది అని కనబడుతుంది. ఏది ఏలుతుంది? పాపం ఏలుతూ ఉంటుంది. ఆ పాపం కిందికి అందరూ దాసోహం అయిపోయారు. ఎవరెవరు దాసోహం అయిపోయారు అని ఆలోచిస్తూ ఉంటే ఎవరైతే పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోకుండా రకరకాలుగా బాప్తిసాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాటిని అందరినీ ఏలుతున్నది ఏది అని ఆలోచిస్తూ ఉంటే పాపం అనే దాసత్వం కిందికి మిమ్మల్ని మీరు ఎలా అప్పగించుకుందరు అని అడుగుతున్నాడు. వాస్తవమే కదా, నిజంగానే మీరు దేనికోసం అప్పగింపబడుతున్నారు అని ఆలోచిస్తాం. బాప్తిసాల్లో మీరు చూడండి, రకరకాల బాప్తిసాలు మనకు కనబడుతూ ఉంటాయి. కొంతమంది పెళ్లి కాగుతలేదు కనుక బాప్తిసం తీసుకుంటే బాగుంటుంది, బాప్తిసం ఇస్తేనే పెళ్లి చేస్తాము అని పాస్టర్లు కూడా ఉంటారు. అలా తీసుకునే వాళ్ళు లేరంటారు మీరు చెప్పండి? ఎంతో మంది మనకు కనబడుతుంటారు. కొంతమంది మీకు పిల్లలు కావడం లేదా, అయితే బాప్తిసం తీసుకోండి మీకు పిల్లలు అవుతారు అని ఒక రకాలు కనబడుతుంటాయి. లేదా మీ అమ్మ నాన్నకు ఆరోగ్యం బాగాలేదు కనుక మీరు బాప్తిసం తీసుకుంటేనే వాళ్ళకి బాగా అవుతుంది, ఇలాంటి బాప్తిసాలు కూడా మనకు కనబడుతుంటాయి. అంటే అందుకని అన్నాను, రకరకాల బాప్తిసాలు మనకు కనబడుతుంటాయి. కానీ ఆ తీసుకుంటున్న బాప్తిసము దేని కొరకు ఇచ్చారు అనేది బైబిల్లో మనకు బైబిల్ ప్రకారంగా మనం ఏం చేయాలి? ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. కానీ మనుషుల మాటల వలన బాప్తిసం తీసుకునేది ఏదైతే ఉందో ఆ బాప్తిసము బైబిల్ ప్రకారంగా లెక్కల్లో చెల్లదు అనడానికి ఎన్నో ఉదాహరణలకు మనకు కనబడుతూ ఉంటాయి. మనం నిజంగానే వాస్తవానికి మనం బాగా ఆలోచిస్తూ ఉంటే నిజంగానే కడుపు నొప్పి పోవడానికి బాప్తిసం తీసుకోవాలన్నా, లేదు పెళ్లి చేసుకోవడానికి బైబిల్ చెప్పిందా సమర్థించిందా బాప్తిసం తీసుకోవడానికి, లేదు ఒకవేళ రోగం బాగవుతుంది బాప్తిసం తీసుకోవడానికి బైబిల్ సమర్థించిందా, ఇటువంటివి ఏవి కూడా మనం పరిగణలోకి తీసుకొని ఆలోచిస్తూ ఉంటే ఈ బాప్తిసాలు అనేవి వీటి కొరకు మాత్రము చెల్లవు అనడానికి చక్కగా మనకు బైబిల్ నిదర్శనం తెలియజేస్తూ ఉంటుంది. మనం దేని కొరకు తీసుకున్నాం బాప్తిసము అనేది మనకు తీసుకున్న వాళ్ళకు కూడా క్లారిటీ ఉండాలి, తీసుకోబోయే వాళ్ళకు కూడా క్లారిటీ ఉండాలి. అంటే బాప్తిసం వీటికి ఏమైనా సమర్థిస్తుందా అని ఆలోచిస్తూ ఉంటే వీటికి మనం ఇందాక మాట్లాడుకున్న వేటికి కూడా ఏం చేయదు, బైబిల్ సమర్థించదు. మరి బాప్తిజం తీసుకోవడం వల్ల మన ప్రయోజనం ఉందా అని ఆలోచిస్తూ ఉంటే దాని వలన కూడా మనకు ప్రయోజనం ఉంటుంది. మరి బాప్తిజం దేని కొరకు తీసుకోవాలి అని మనం ఆలోచిస్తూ ఉంటే బైబిల్లో ఒక్కొక్క విషయాన్ని మనం ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళిపోతే బాప్తిజం ఎందుకు తీసుకోవాలో బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఒకసారి మనం మత్తయి సువార్త చూద్దామా?
దేనికి దాసోహమయ్యారో ఈ రోజు సమాజంలో, ఆ విషయాన్ని క్లుప్తంగా మనకు బైబిల్ తెలియజేస్తూ ఉంటుంది. ఒకసారి మత్తయి సువార్తకు వెళ్ళిపోదాం. మీకు కనిపిస్తుందా బైబిల్ నీట్గా? చీకటి ఉందాం. ఓకే, కనిపించే వాళ్ళు చక్కగా చదివి మీరు సాయం చేయవలసిందో కోరుచున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం. ఒకసారి మనము బైబిల్లోనికి వెళ్ళిపోయి చక్కగా మనం ఆలోచిద్దాం కొన్ని విషయాలు. దేనికి దాసోహం అయిపోయింది ఈ రోజు సమాజం అని ఆలోచిస్తూ ఉంటే 6వ అధ్యాయము మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం, అదేవిధంగా 24వ వచనం చదువుకుందాం. 6:24, 6వ అధ్యాయం 24వ వచనాలు చదువుకుంటాం. ఎవడును ఇద్దరి యజమానులకు దాసులుగా ఉండనేరడు, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒక పక్షమున ఉండి ఒకరిని తునీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరడు. ఇద్దరు విషయాన్ని పరిగణలోకి తీసుకోండి. చూడండి, దేనికోసం మీరు దాసులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు? దేనికోసం దాసులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఒకవేళ ఇద్దరు యజమానులకు ఒకవేళ మీరు దాసులుగా ఉంటే దానికి మీరు న్యాయాన్ని చేకూర్చలేరు అని చెప్తున్నాడు. అది సరైనంగా కుదరదు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇద్దరు యజమానులకు ఒక దాసునుగా నువ్వు ఎలా ఉండగలుగుతూ ఉంటావు? ఒకరిని ద్వేషించును, మరొకరిని ఏం చేయను, ప్రేమించును అని చెప్తున్నాడు. నిజమే కదా? ఇద్దరు యజమానులకు ఉంటే ఏ యజమానికి కూడా మనం న్యాయం చేయలేము. ఇది భూమి మీద మనం ఆలోచిస్తూ ఉంటే ఇద్దరి దగ్గర ఒకే వ్యక్తి జాబులు చేసి మెప్పించడానికి అవకాశం ఉండదు అని మనం ఆలోచిస్తూ ఉంటే, ఒకవేళ యజమాని ఒకవేళ అపవాదిగా కనబడుతున్నాడు, లేదా దేవుడు కూడా మనకి యజమాని కనబడుతున్నాడు, కానీ ఈ ఇద్దరికి ఒకవేళ మనకు సహకారిగా మనం నిలబడలేమా అంటే నిలబడలేమా అని చెప్తున్నాడు. నిలబడలేము. అందుకని మీరు ఉంటే అపవాది కిందికి దాసులుగా ఉండిపోతారు, లేదా దైవత్వానికి కిందికి వెళ్ళిపోతే దైవదాసులుగా మీరు ఉండిపోతారు. దాసులుగా పని చేయడానికి మీరు అర్హత పూర్తిగా పొందిన వాళ్ళు అని చెప్తున్నారు. నిజంగా స్త్రీ అనేది చాలా భయంకరమైనదని మనం ఆలోచిస్తూ ఉంటే దాన్ని డబ్బుని పరిగణలోకి తీసుకొని మాట్లాడుతున్నాడు. నిజంగానే దైవమా లేదు ధనమా అని మనం ఆలోచిస్తూ ఉంటే దేని విషయంలో ఎక్కువ పరిగణలోకి తీసుకుంటాం మీరు చెప్పండి? ధనమా దైవమా? నా శబ్దం కన్నా వాళ్ళ శబ్దం పెద్దగా ఉంది కదా. ఆవిరి పోరాటం. కరెంటు పోయేసరికి, కరెంటు ఉంటేనే భయపడతారు మన పిల్లలు. కరెంటు పోయేసరికి, ఫ్యాన్ పోయేసరికి అమ్మో ఎక్కడో అండర్గ్రౌండ్లో ఉన్నాం అనుకుంటారు వాళ్ళు. అదనమాట. ఓకేనా? వాక్యంలోనికి వెళ్ళిపోదాం. అదనమాట. మన పిల్లల ప్రేమతో వచ్చింది కరెంటు. ఏమంటే మత్తయి సువార్తలో మనం చూసినమాట మనకి ఏం కనబడుతుంది అని మనం ఆలోచిస్తూ ఉంటే అందులో ధనం కనబడుతూ ఉంటుంది, అందులోనే మనకు ఒక దైవం అనేది కూడా కనబడుతూ ఉంటుంది. దైవానికి కానివ్వండి లేదా ధనానికి కానివ్వండి, ఈ ఇద్దరికి కూడా మీరు న్యాయాన్ని చేకూర్చలేరు అని చెప్తున్నాడు. ఎలా చేకూర్చలేము అంటే ధనం మీద మీకు మన మమకారం ఉందా, లేదు దైవం మీద మమకారం ఉందా అని మనం ఆలోచిస్తూ ఉంటే ధనం మీదనే మనుషులకి ఈ రోజు మమకారం ఎక్కువ ఉన్నట్లు కనబడుతుంది, కానీ దైవం మీద కాదు అనడానికి నిదర్శనాలు మనకి ఎన్నో కనబడుతుంటాయి ప్రపంచంలో. కానీ ధనం కావాలి అనుకున్నప్పుడు ధనానికి దాసులుగా ఉండిపోతాడు మనిషి, లేదు దైవం కావాలి అనుకున్నప్పుడు దైవానికి దాసులుగా మిగిలిపోవడానికి ఆస్కారం ఉంది అని బైబిల్ చెప్తూ ఉంటుంది. అంటే ఈ రెండింటిలో దేనికి దాసులుగా ఉండాలని కోరుకుంటున్నాడు మనిషి అనేది దేవుడే వదిలేస్తాడు. మీకు ధనం కావాలన్నా దైవం కావాలన్నా అని ఆలోచిస్తూ ఉంటే నిజంగానే అప్పుడప్పుడు మనుషులు మాట్లాడుకుంటున్న మాట ఏమనుకుంటున్నారు? సామెత ఒకటి ఉంటుంది, పైసేమే పరమాత్మ హాయ అంటుంటారు. అప్పుడప్పుడు మీరు విన్నారు లేదు ఈ పదాలని? పైసేమే పరమాత్మ హాయనా అని అంటే పైసల్లో పరమాత్ముడు ఎలా ఉంటాడు మీరు చెప్పండి? డబ్బు అనేది మనుషులు చేసుకున్నది, దైవాన్ని అనేది దైవం మనుషులను చేసుకున్నాడు అని కనబడుతూ ఉంటుంది మనం బైబిల్ లెక్కల ప్రకారం. కానీ లోక సామెతకు, బైబిల్ సామెతకు లేదా బైబిల్లో ఉన్న వాస్తవాలకు, భూమికి ఆకాశానికి వ్యత్యాసం మనకు కనబడుతూ ఉంటుంది. అందుకని ధనాన్ని తీసుకున్నాడు, యజమానులను తీసుకున్నాడు, దైవాన్ని తీసుకున్నాడు. వీటిలో దేనికి మీరు న్యాయం చేయగలుగుతారు అని మనం అడుగుతున్నప్పుడు మనకు దేనికి న్యాయం చేయగలం మీరు చెప్పండి? వాస్తవానికి దైవానికి న్యాయం చేసే మనుషులు మనకు అరుదుగా కనబడతారు, కానీ ధనానికి న్యాయం చేసే వాళ్ళ సంఖ్య మనకు ఎక్కువ కనబడుతూ ఉంటుంది. అది ఎక్కడుందని మనం ఆలోచిస్తూ ఉంటే చక్కగా దేవుడు బైబిల్లో తిమోతి గారు రాసిన పత్రికలు చూడండి, అక్కడ చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. తిమోతి గారు రాసిన పత్రిక, మొదటి తిమోతి పత్రిక చూడండి ఎలా చెప్తున్నాడు ఆయన. మొదటి తిమోతి పత్రిక అదేవిధంగా 6వ అధ్యాయము 9వ వచనం చదువుకుందామా? 9వ వచనం చూడండి. ధనమును అపేక్షించేవాడు, బాగా వినాలి, ధనమును అపేక్షించేవారు శోధనలోను, ఒరిలోను, అవివేక యుక్తములు, హానికరమైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులని నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష
సమస్తమైన కీడులకు మూలం. చూడండి, ధనాపేక్ష సమస్త కీడునకు మూలం. అంటే ధనము ఉంటే లాభం అని మనం అనుకుంటున్నాము. ఆ ధనం అంటున్నాడు అది కీడుకు దారి తీస్తుంది అని చెప్తున్నాడు. ఎందుకంటే దాని వలన ప్రమాదం ఉంది అని దేవుడు హెచ్చరించి చెప్తున్నాడు. మీకు దైవం కింద ఉంటే బాగుంటుంది, ధనం కిందికి మీరు వెళ్ళిపోతే, ధనం అనే బానిసత్వంలోనికి మీరు వెళ్ళిపోతే మీ చాప్టర్ క్లోజ్ అవుతుంది అని చెప్తున్నాడు. ఇక మీరు దానికి యజమానిగా ఉంటారు. ఎందుకంటే అది మీకు యజమానిగా ఉంటుంది. అది మీకు ఏం చేస్తుందంటే మిమ్మల్ని దాసులుగా చేసుకుంటుంది. అది ఎంత సంపాదించినా తృప్తి ఉండదు. మీరు చూడండి, 1,00,000 రూపాయలతో సరిపెట్టుకుంటాడా? 1,00,00,000 రూపాయలతో సరిపెట్టుకుంటాడా? పోనీ ఒక 100 కోట్లతో సరిపెట్టుకుంటాడా? ఎక్కడ కూడా సరిపోదు మనిషికి. కోట్లు 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 మనిషి ధనం మీద మమకారాన్ని పెంచుకుంటున్న వాళ్ళు లేరా అంటే ఉంటారు. అవసరమైతే మనుషుల ప్రాణాలు తీసడానికి లేదా రాజకీయ నాయకుల ఆ దారిలో వెళ్ళిపోతున్న వాళ్ళ కోట్ల రూపాయల అక్రమాలు కూడా మనకు కనబడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు మీరు చూడండి, చిన్న చిన్న పోస్టర్లు తహసీల్దార్ అండి, ఇలా ఎంఆర్ఓనండి, 1,000 కోట్లు 100 కోట్ల అని అంటే అవును. ఎందుకంటే ధనము అలా యజమానిగా మారిపోయింది కనుక వీళ్ళందరినీ బానిసత్వంలోకి తీసుకొని వెళ్ళిపోయి ఏం చేస్తుంది? అది పరిపాలిస్తుంది. ధనాన్ని వీలు కాదు పరిపాలించేది, ధనమే మనుషులని పరిపాలిస్తుంది అని అంటే అవును, ధనమే మనుషులని ఈ రోజు పరిపాలన చేస్తుంది. కానీ దైవం కిందికి మనుషులందరూ వచ్చి దైవం కింద పాలన కింద ఉండాలి అని అనుకుంటే ఎవరు ఇష్టపడుతున్న వాళ్ళు కనబడుతున్నారు చెప్పండి? ఎవరు ఇష్టపడు? దైవం కిందికి వచ్చినప్పుడు మనిషి బాగుంటాడు, ధనం కిందికి వెళ్ళిపోయినప్పుడు మనిషి చెడిపోతాడంటే చెడిపోతాడు. ఎంత భక్తి పనులైనా చెడిపోతానని కనబడుతూ ఉంటుంది బైబిల్లో. అలా చెడిపోయిన వాళ్ళ సంఖ్య మనకు బిలాము వారి సందర్భం కనబడుతూ ఉంటుంది. అలా ధన విషయంలో మమకారం వెళ్ళిపోయిన వాళ్ళు కొందరు భక్తులు మనకు కనబడుతుంటారు. అంటే ధనము మనిషిని సర్వనాశనంలో తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ ధనమే యజమానిగా మిగిలిపోతుంది. దేవుడు కాదా, దేవుని కిందికి రారా అని ఆలోచిస్తూ ఉంటే దేవుని కిందికి వచ్చే వాళ్ళు ఎవరు కనబడుతారు చెప్పండి? అనేకమైన నాశనంలోను ఉరిలోని చిక్కిపోతారు. తనకు తాను ఏం చేస్తారని చెప్తాడు చెప్పండి? పొడుచుకుందురు అనే మాట కూడా కనబడుతూ ఉంటుంది. అలా కనబడుతున్న వాళ్ళు ఎవరు కనబడుతుంటారు? ఇస్కరియోతు యూదా గారు కూడా కనబడుతుంటారు మనకు ధన విషయంలోనే. దైవం వద్దు ధనమే ముద్దు అనుకున్నాడు ఇస్కరియోతు యూదా. ధనానికోసమే దైవాన్ని అమ్ముకున్నవాడు కనబడుతుంటాడు మనకు బైబిల్. అంటే ధనం ఇంత ప్రమాదకరమైనదా అని మనం ఆలోచిస్తూ ఉంటే దైవాన్నే అమ్మిన ఒక వ్యక్తి మనకు కనబడుతుంటాడు. దేని విషయంలోనే చెప్పండి? ధనం విషయంలో. అంటే ధనం ఎక్కువనా దైవం ఎక్కువనా అని మనం ఆలోచిస్తూ ఉంటే లేదండి, దైవమే ఎక్కువ ధనమే తక్కువ అని మనం ఆలోచిస్తూ ఉంటే ఆనాటి కాలంలో కొంతమంది వేళ్ల మీద లెక్క పెట్టుకున్న వాళ్ళు దైవాన్ని అమ్ముకున్న వాళ్ళు కనబడుతుంటారు ధనం కోసం. అంటే ధనం విషయంలో ఏమైపోయినా చెప్పండి? ఒక దాసునిగా మారిపోయాడు, అది యజమానిగా మారిపోయింది. అది ఎప్పుడైతే యజమానిగా మన మీద చలామణి చేస్తూ ఉంటుందో చేయకూడని పనులన్నీ మనం చేస్తుంటాం. మీరు చూడండి, మాట్లాడకూడని మాటలన్నీ మనం మాట్లాడుతుంటాము, చేయని ఆలోచనలన్నీ మనం చేస్తూ ఉంటాము. అంటే ఆ ధనము కోసం ఈ రోజు ప్రపంచం అంతా పరుగులు తీస్తుందంటే పరుగులు తీస్తూ ఉంటాం. అంటే ధనం వెనుక పరిగెత్తాలన్నా దైవం వెనుక పరిగెత్తాలని మనం ఆలోచిస్తూ ఉంటే క్రైస్తవులైన వాళ్ళు, పాప క్షమాపణ పొందుకున్న వాళ్ళు దైవం వెంట పరిగెత్తడానికి ప్రయత్నం చేయాలి. కానీ ధనం వెంట పరిగెత్తితే మన జీవితాలని మనమే నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాము అని బైబిల్ చెప్పగానే మనకు కొన్ని విషయాలు చెప్తున్నట్టు కనబడుతూ ఉంటుంది. ఇంకో విషయం చూద్దామా? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఇందాక మనం చదువుకున్నది చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఇందాక మనం చదువుకున్నది. ఇప్పుడు 22వ వచనం చదువుకుందాం. 22వ వచనం చదువుకుందాం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేనికి దాసులైనందున మళ్ళీ ఒకసారి చదువుకుందాం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి చూడండి, ఇప్పటి నుండి మనం పాపానికి విమోచన కలిగి దేవునికి దాసులైనందున అంటే దేనికోసము చెప్పండి? ఇప్పుడు మనము పాపానికి విమోచన కలిగించాలి. అప్పుడు ఎవరికి దాసులం అవుతామని చెప్తుంది బైబుల్? దేవునికి దాసులమైతాము అని చెప్తున్నాడు. అయినా ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున అని చెప్తున్నాడు. దేవునికి దాసులైనందున అని చెప్పంటున్నాడు. పరిశుద్ధ కలుగుటకై మీరు ఫలము అంతము నిత్య జీవము అనే మాట చెప్తాడు చూడండి. అంతము నిత్య జీవము ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము అని చెప్తాడు చూడండి. పాపం వలన వచ్చు జీతము మరణం అని చెప్తున్నాడు. అయితే మనమందరము పాపములో నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున అని చెప్తున్నాడు. దాని అంతము ఏం కనబడుతుంది చెప్పండి? నిత్య జీవము అని కనబడుతుంది. అంటే దేవునికి దాసులుగా ఉంటే నిత్య జీవమా? అవును, దేవునికి దాసులుగా ఉంటే నిత్య జీవం.
లేదు ధనానికి దాసులుగా ఉంటే నిత్య జీవం కాదా, అది మరణానికే చేరుతుందే గాని దేవునికి దాసులమై ఉన్న మనము నిత్య జీవానికి వారసులుగా చేయడానికి అవకాశం ఉంది అని చెప్తున్నాడు. అంటే ఇంతకు నిజంగా ఎవరికి దాసులుగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు చెప్పండి. బాప్తిజం తీసుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళందరూ కూడా ఈ రోజు విముక్తి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరి దాసుల నుంచి చెప్పండి? అపవాది అనే దాసత్వముల నుంచి నీతిమంతుడైన యేసుక్రీస్తు దాసత్వములోనికి రావడానికి ప్రయత్నం అన్నమాట. బాప్తిసం అనేదే ఒక ప్రయత్నం. అంటే బాప్తిసము లేకపోతే ఎవరికి ఉంటాం ఇప్పుడు మనం అందరం కూడా చెప్పండి? అపవాది దాసులమై ఉంటాం. బాప్తిసము ద్వారా ఎవరికి దాసులమై ఉంటాము? దేవునికి దాసులమై ఉంటాము. దేవునికి దాసులము కావడం వలన ఏం లాభం ఉందని చెప్తున్నాడు? నిత్య జీవము, అది లాభము అని చెప్తున్నాడు అక్కడ. అంటే నిత్య జీవం అనే లాభం మనకి రావాలి అంటే క్రీస్తుకు దాసులుగా కావాలి. క్రీస్తుకు దాసులుగా మనం ఎప్పుడవుతామని బైబిల్ చెప్తుందంటే ఎప్పుడైతే పాప విమోచన జరుగుతుందో అప్పుడు వెంటనే జరిగే కార్యక్రమం కనబడుతూ ఉంటుంది. 2 పేతురు గారు రాసిన పత్రిక, మన టైం లేదు కనుక అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. 2 పేతురు పత్రిక చూద్దాం ఒకసారి. 2 పేతురు పత్రిక అదే 2వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం రాస్తున్న మాటని ఒకసారి మనం చదువుకుందాం. అట్టి వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేనిని వలన జయింపబడును దానికే దాసుడవుదురు. చూడండి, దానికే దాసుడు, దానికే దాసుడు, దానికే దాసుడు. దేని వలన జయింపబడును దానికే దాసుడవును కదా అని చెప్తాడు. అంటే దేనికి దాసులమై ఉన్నాం ఇప్పుడు చెప్పండి? దేన్నైతే కిందికి మనం వెళ్ళిపోయామో, ఏదైతే మనల్ని జయిస్తుందో, ఏదైతే మనల్ని ఆధిపత్యం చేస్తుందో జయించడానికి కిందికి మనం అందరము దాసులము అని చెప్తున్నాం. అప్పుడు మీరు చూడండి, మందు తాగే వాళ్ళు నన్ను కొన్ని వదలలేకపోతున్నానంటే నేను మానేయాలని ప్రయత్నం చేస్తున్నాను, వదలలేకపోతున్నాను అంటే అది యజమాని అయిపోయింది అనమాట. అంటే దాన్ని వదలలేకపోతున్నాను అంటే ఈయన దాసుడు అయిపోయాడు అనమాట. ఇలాంటి కొన్ని కార్యక్రమాలు, కొన్ని విషయాలు మనకు కనబడుతుంటాయి లోక సంబంధంలో. అంటే అది వదలలేకపోతుంది అని అంటే అది యజమాని అయిపోయింది, వీళ్ళు దాసులు అయిపోయారు. అది ఏలుతుంది కనుక అంటే అది జయించిందా మనిషిని అంటే అది మనిషిని జయించగలిగింది. అంటే ఏ అలవాట్లలో మనం ఉంటున్నామో దానికి మనం దాసులం అయిపోతాము, అది మనకి యజమాని అయిపోతుంది అని చెప్తున్నాడు. అంటే వాక్యానికి బాగా అలవాటు అయిపోయాము, వాక్యం వినకుండా ఉండలేకపోతున్నాము. సంఘం బాగా అలవాటు అయిపోయింది, సంఘాన్ని విడిచిపెట్టి ఉండలేకపోతున్నాము. అంటే అది మనకి యజమాని అయి ఉంది, మనం అందరము దాని కిందికి బానిసలమై ఉన్నాము. అప్పుడు అది మనల్ని ఏలుతుంది అంటే వాక్యం మనల్ని ఏలుతుంది. సంఘం మనల్ని ఏలుతుందా అంటే సంఘం మనల్ని ఏలుతుంది. అంటే దేని వలన జయింపబడునో దానికి దాసుడగును కదా అని చెప్తున్నాడు. అంటే వాక్యం మనల్ని ఏలనీయాలన్నా? అవును, వాక్యము మనల్ని ఏలనివ్వాలి. వాక్యం మనల్ని ఏలుతున్నప్పుడు వాక్యం అనే దాని కిందికి మనం వెళ్ళిపోతే వాక్యానికి దాసులుగా మనం మిగిలిపోతాం. అంటే దేని అయితే ఎక్కువ ఆకర్షణ కలిగి ఉన్నామో దానికే మనం అందరం ఏమైపోయాం చెప్పండి? బానిసలం అయిపోయాము అని చెప్తాడు. బాగా సినిమా చూసే అలవాటు ఉంది అనుకోండి, అది మనకి యజమాని అయిపోతుంది, మనం దానికి దాసులం అయిపోతుంటాం. బస్ సినిమా చూడకుండా ఉండలేకపోతున్నానండి. ఒకప్పుడు నేను కూడా అలాంటి వాడిని. అది నాకు యజమాని అనే సంగతి నాకు తెలియదు, నేను దాన్ని ఏలుతున్నాను అనుకుంటున్నాను. మీరు అలాగే మన జీవితంలో అందరికీ అలాగే కనబడుతుంది. అది మనల్ని ఏలుతుందన్న సంగతి మనకు తెలియక మనము దానిని ఏలుతున్నామని మనం అనుకుంటాము, కానీ మనకు తెలియకుండానే మనకి యజమాని అయిపోయింది. మరి చూడండి, అంటే భూమి సంబంధమైన ఏ విషయాలైనా కూడా మనం పదేళ్ళు తీసుకుంటూ ఉంటే, ఏ విషయాలైనా దానికి బాగా ఆకర్షితులం అయిపోయామంటే దానికి మనము దాసులం అయిపోతూ ఉంటాం. అస్తమానం ధనం వెంట పరిగెత్తాం అనుకోండి, అది మనకి యజమాని అయిపోతుంది, మనం దాసులం అయిపోతూ ఉంటాం. అది చెప్పినట్టు మనం వినడానికి ప్రయత్నం చేస్తామే కానీ దైవం చెప్పినట్టు వినడానికి మనం ప్రయత్నం చేస్తామని మీరు చెప్పండి. అది అక్కడ నొక్కి రాస్తున్న మాట 19వ వచనంలో. అంటే ఏది మిమ్మల్ని జయించునో దానికి మీరు దాసులు అయిపోతారు అని చెప్తున్నాడు అక్కడ. అంటే దేనికి దాసులమై ఉండాలి ఇప్పుడు మీరు చెప్పండి? మన అలవాటు దేనికి దాసులుగా మార్చుకోవాలి? ఇప్పుడు మనము దైవత్వం కిందికి వచ్చి దైవదాసులం అయిపోవాలి మనం అందరం కూడా. ఆ దైవం మనల్ని ఏలాలి, ఏలుతున్న పరిపాలన కింద మనం అందరం ఉండాలి. దానికి దాసులమై మనం ఉండాలి కానీ లోకములో ఉన్న వాటికి దాసులమై మనం ఉండకూడదు అని చెప్తారు. అంటే ఈ విషయాన్ని మనం పరిగణలు తీసుకుంటూ ఉంటే నిజంగా ఇలాగే మనల్ని ఏలాల వాక్యం అంటే వాక్యం మనల్ని ఏలాలి. అప్పుడప్పుడు మీరు చూడండి, శబ్దాలు చూస్తూ ఉంటే వాక్యం నడుస్తుందండి, నేను వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మీరు విన్నారా? ఆ అలవాట్లు ఉన్నాయి ఎప్పుడైనా? గురించి ఆ అలవాట్లు మనకి ఎందుకు ఉంటాయి మీరు చెప్పండి? పని ఉందండి అనుకుంటాం మనం, పనులు ఉంటాయి మనకి ఎప్పుడు కూడా. నేను అంటాను, మనిషికి చచ్చిపోయేంత వరకు పనులు లేకుండా ఏ మనిషి కూడా ఉంటాడు. చచ్చిపోయిన తర్వాత చూడండి, ఆ కుటుంబం ఏమైనా కుంటుపడుతుంది అనుకున్నారా? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కుంటుపడుతుంది, కానీ తిరిగి కుటుంబం నిలబడుతుంది. మళ్ళీ నిలబడదంటారు మీరు చెప్పండి? ఒకవేళ మనం ఉన్నంత వరకు కుటుంబం వస్తుంది, మనం చనిపోగానే మనతో పాటు కుటుంబం అంతా కూడా చనిపోతుంది అనడానికి వీల్లేదు. ఏమైనా చూసామా మనం ఎప్పుడైనా? ఎక్కడ కనబడదు.
మనం ఉన్నా బ్రతుకుతారు వాళ్ళు, చెప్పండి. మనం లేకున్నా బ్రతకగలుగుతూ ఉంటారు కుటుంబం. అలా ఉంది అనుకోండి, ఏ కుటుంబాలు భూమి మీద మిగలవు. కనుక మనిషి అవసరత ఎప్పటి వరకు ఉంటుందంటే చచ్చిపోయేంత వరకు కుటుంబానికి అవసరత ఉంటుంది. కానీ ఇవన్నిటిని కూడా సరి చేసుకోవడం మనం ఏం చేయాలంటే దేవుని పాలన కిందకి వెళ్ళి ఆయనకు సమయాన్ని ఇచ్చి వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒకరోజు కాలం ముగించాలి. ముగించిన కాలాన్ని ఎక్కడికి వెళ్ళిపోయి మనం ఆగవాలి అనేది కూడా మనకు క్లారిటీ ఉండాలి. రేపు 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 అనుకుంటా వెళ్ళిపోయామనుకోండి, వెళ్ళేటప్పుడు ఏదో ఒక రోజు గుండె ఆగిపోతుంది, వెళ్ళిపోతాము. ఆ రేపు అనే రోజు మనకు రాదు, ఆ వచ్చినా మనం ఉండం. బ్రతికి ఉండగానే మనిషి సరి చేసుకోవాల్సిన అవకాశం అనమాట ఇది. అంటే దేవుడిస్తున్న ఈ అవకాశాలను మనం వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. దేవుడిచ్చిన ఆయుష్, దేవుడిచ్చిన కాలము, దేవుడిచ్చిన ఆరోగ్యము, ఆయన విషయంలో ఈ అవకాశాలు అన్నింటినీ కూడా మలుచుకొని దేవుని వైపుకు మళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలా ప్రయత్నం చేసినప్పుడు మనము జయించగలము, అంటే పాపం నుంచి జయించగలము, దేవుని దాసత్వం కిందికి మనం వెళ్ళిపోగలము, దేవుడు పరిపాలిస్తున్నాడు, ఆయన పరిపాలన కిందికి మనం అందరం ఉండగలము అనడానికి ఆ వచనాలు చెప్తున్నా చూడండి. మొదటి పేతురు పత్రిక మనకున్న సమయంలోనే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము ఆయన ఏమంటున్నాడు పుస్తకములో ఆ రాసిన మాటలు ఒకసారి మనం చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక చూద్దాం. 3వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. 3వ అధ్యాయం 21వ వచనం. మీరు బాగా విన్నారు. దానికి సాదృశ్యమైన ఆ బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు. చూడండి, తీసివేయుట కాదు. అంటే శరీరానికి ఉన్న ఏ రోగం, శరీరానికి ఉన్న ఏ మైలైతే ఉందో, లేదు ఏ పాపం అయితే ఉందో, ఏ రోగం అయితే ఉందో, అది తీసివేయడానికి కాదు ఈ బాప్తిసము అని చెప్పి అంటున్నాడు. కానీ యేసు క్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము ప్రత్యుత్తరమే, నిర్మలమైన మనసునిచ్చు ప్రత్యుత్తరమే అని మాట చెప్తున్నాడు. ఆ బాప్తిసము మిమ్మల్ని రక్షించుచున్నది అని చెప్తాడు. అంటే ఏది మనం రక్షించేది? బాప్తిసం రక్షించుచున్నది. ఆ బాప్తిసం అనేది నీటిలో మునిగిన తర్వాత శరీరానికి ఉన్న మాలిన్యం పోతుంది అనే విషయాన్ని మీరు మనసులో పెట్టుకోకండి అని చెప్తున్నాడు. మరి బాప్తిసం ద్వారా ఏం జరుగుతుంది? పాప క్షమాపణ జరుగుతుంది. బాప్తిసం ద్వారా ఏం జరుగుతుంది? పాపాలు అనేవి ఒప్పుకోలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఆనాటి నుంచి నేను తిరిగి పాపము జరుగుతుందని పాపము దేవుని ముందు ఒప్పుకొని వదిలిపెట్టి ఆ పాపాన్ని నీటిలో సమాధి చేసి నూతన జీవితాన్ని పొందుతాము. అది చెప్తున్నాను అక్కడ క్లారిటీ. అది మనల్ని రక్షిస్తుంది. అంటే బాప్తిసం తీసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాం? ఇప్పుడు దేవుని కాడి కిందికి వెళ్ళిపోతాం. అంటే ఆయన ఆధిపత్యంలోనికి వెళ్ళిపోతాం. ఆయన మనల్ని పరిపాలిస్తుంటాడు. మనమందరము ఆయన పిల్లలం అవుతూ ఉంటాము. పాపానికి చోటు ఇవ్వకుండా పరిశుద్ధులుగా మిగిలిపోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నాడు. అందుకని అంటున్నాడు ఆయన, ఇప్పుడు అది మిమ్మల్ని రక్షించుచున్నది. కానీ శరీర పాపము, శరీర రోగాలు కోసము మీరు తీసుకోకండి, అది కాదు కదా పోయేది అని చెప్తాడు. నిజంగానే బాప్తిసము అనేది బైబిల్ లెక్కల ప్రకారంగా పాప క్షమాపణ కొరకు తీసుకోవాల్సిన బాప్తిసమే, కానీ రకరకాల ఉద్దేశాలతో తీసుకునే బాప్తిసము ఇది బైబిల్ లెక్కల ప్రకారంగా చెల్లదు. ఒకవేళ బాప్తిసము తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ తీసుకోవడానికి అవకాశం ఉందంటే ఉంది. లేదంటారా మీరు చెప్పండి? ఇప్పుడు పాస్టర్ గారు ఉండండి, బాప్తిసం లేదండి మేము పెళ్లి చేయము అని అంటే వెంటనే ఏం చేస్తుంటారు? అయ్యగారు మరి ఏదైనా ఒక చెప్పండి, ఏదైనా ఐడియా ఇవ్వండి అని అంటే ఐడియాలు మస్తు ఉంటాయి పాస్టర్ గారి దగ్గర. ఐడియాలు ఎందుకుంటాయి మీరు చెప్పండి? సరే 3 రోజుల తర్వాత మీ మ్యారేజ్ ఉంది కదా, ఓ పని చేయు, రేపు వచ్చి బాప్తిసం ఇచ్చేస్తాను, ఎల్లుండి నుంచి పెళ్లి కుమారుడు లేదా పెళ్లి కూతురు అవడానికి అవకాశం ఉంటుంది. అయ్యగారు బాగుంది మీరు చెప్పిన ఐడియా. ఎప్పుడు రమ్మంటారు? ఆ పదాలు అప్పుడు రమ్మండి. తీసుకొని వెళ్ళిపోయి బాప్తిసం తీసుకున్న వాళ్ళకి అంతా కూడా మైండ్లో ఏముంటుంది? ఇప్పుడు మీరు చెప్పండి, నేను పెళ్లి కొరకు తీసుకుంటున్నా ఇదే ఉంటుంది మనసులో. కానీ బైబిల్ ఏమంటుంది? పాప క్షమాపణ కొరకు, మారు మనసు కొరకు అని బైబిల్ అంటూ ఉంటుంది. నేను పెళ్లి కొరకు అని తీసుకున్నాను అనుకోండి, బాప్తిసం ఎక్కడ జరుగుతుంది ఇప్పుడు మీరు చెప్పండి? ఆయనకి ఏమవ్వదు. అయ్యగారు వచ్చారు, నీళ్ళని ఇచ్చారు, వెళ్ళిపోయారు, ఆ తర్వాత నష్టం అంతా కూడా నష్టపోయేది ఎవరు అనుకుంటున్నారు చెప్పండి? విశ్వాసం నష్టపోవాల్సిందే, కానీ పాస్టర్ గారు ఎందుకు నష్టపోతారు మీరు చెప్పండి? ఆయన కార్యం ఎంతవరకు ఉందో చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు మరి కొంతమంది అబ్జర్వేషన్లో పెడుతుంటారు బాప్తిసం. ఇంకొక సంఘం అడుగు ముందుకు వేసి నీకు 1 రోజులు అబ్జర్వేషన్ ఉంటుంది, నువ్వు చక్కగా మందిరానికి వచ్చి నీ ప్రవర్తన, నీ ఆలోచనలు, నువ్వు ఆ ఉద్దేశాలను కూడా మార్చుకుంటే నీకు బాప్తిసం ఉంటుంది అని చెప్తుంటారు. ఇప్పుడు 1 రోజులు బాగానే ఉంటారు, మీకు తెలుసో తెలియదు. 1 రోజులు ఎలా ఉంటారు అంటే నిజంగానే పాస్టర్ గారిని పడేస్తారు వాళ్ళు, మీకు తెలుసో తెలియదు. పాస్టర్ గారిని పడేస్తారు వాళ్ళు, ఈయన పూర్తిగా నమ్మేస్తారు. ఎందుకంటే అబ్జర్వేషన్ పెట్టాడు కదా, కూర్చున్నప్పుడు, లేస్తున్నప్పుడు, తిరుగుతున్నప్పుడు, పని చేస్తున్నప్పుడు, సంఘములు అవన్నీ కూడా చూస్తూ ఉంటే చాలా ఆర్వాటంగా ఉంటుంది. కానీ తీసుకుని ఆయనకు క్లారిటీ ఒకటి ఉంటుంది, ఏమని? నేను ఆయన అబ్జర్వేషన్లో ఈ నెలలో ఫెయిల్ అయిపోతే మాత్రం నాకేముండదు,
బాప్తిసం ఉండదు. కనుక ఏదో ఒకటి కొంచెం నెల రోజులే కదా, చూస్తూ 30 రోజులు అయిపోతూ ఉంటాయి. 30 రోజులలో వచ్చే వారాలు ఎన్ని? 4 వారాలు 3 వారాలు ఉంటాయి, లేదా 5 వారాలు ఉంటాయి. ఆ తర్వాత నెల అయిపోతూ ఉంటుంది. 5 రోజులు పోయేస్తే అయిపోలే అనుకుంటాం. చక్కగా పెళ్ళి అయిపోతుంది, అంతా అయిపోతుంది. భార్యను తీసుకొని మందిరానికి వస్తే అడగండి. ఒకవేళ వచ్చినా ఏదైనా సత్కరించడానికి, సన్మానించడానికి తొలివారం వస్తారులేండి ఇద్దరు. తొలివారం ఇద్దరు ఖచ్చితంగా రావాల్సింది. ఎందుకంటే సంఘం అంతా కూడా నూతన దంపతుల కోసం ఎదురు చూస్తుంటారు కదా. పరిచయాన్ని చేయాలి, బహుమతులు ఇవ్వాలి. కనుక ఆ బహుమతుల సన్మానం జరుగుతూ ఉంటుంది. మా సంఘం తరపు నుంచి ఒక మంచి బహుమతిని ఏర్పాటు చేస్తామన్నట్టు. పెళ్లి కూతురుకు, పెళ్లి కుమారునికి ఇచ్చిన తర్వాత తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు మీకు కనిపిస్తారు అనుకుంటున్నారా? కనిపించే వాళ్ళ సంఖ్య అరుదుగా కనపడుతూ ఉంటుంది. పెళ్లి వాళ్ళు ఎక్కడున్నో ఇక మళ్ళీ ఏమండి పాస్టర్ గారు నెల రోజులు అబ్జర్వేషన్లో పెట్టారు కదా. అవును, అబ్జర్వేషన్లో పెట్టాను, బాగుంటుంది అనుకున్నారే కానీ ఇలా జరగని మాకేం తెలుసా అండి. కానీ బాప్తిసం కూడా నెల రోజులు అబ్జర్వేషన్లో పెట్టమని ఎక్కడ చెప్పలేదు. బాప్తిసం తడువు చేయుట ఎందుకు? నీళ్లునే కదా. బాప్తిసం తీసుకున్నాడు ఫిలిపు, నపుంసకునికి వెంటనే బాప్తిసం ఇచ్చినట్టు కనపడుతూ ఉంటాయి. అంటే ఓవరాల్ గా ఎలా ఉండాలంటే క్యారెక్టర్ బాగుండాలి. ఆత్మీయంగా ఉన్నాడా? ఆత్మీయంగా ఉన్నాడు. ఇచ్చే బాప్తిసం దేని కొరకై ఉండాలి? పాప క్షమాపణ కొరకై ఉండాలి. కొంతమంది బాప్తిసం లేని వాళ్ళు ఉన్నారు అనుకోండి, మా అమ్మ నాన్నకు బాగలేదండి, మేము చాలా కష్టాల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం. అమ్మ నీకు ఒరి కాకు, నువ్వు ఏం బాధపడకమ్మా, నువ్వు బాప్తిసం తీసుకో, మీ అమ్మ నాన్న కూడా బాగైపోతుంది, ఇంట్లో కూడా బాగైపోతారు. పాపం ఏం తెలియదు వాళ్ళకు, తీసుకొని వెళ్ళిపోయి బాప్తిసం ఇస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తుంటారు. అనుకోకుండా ఒకవేళ బాగా కాలేదు అనుకోండి, సపోజ్ పరిస్థితి ఎలా ఉంటుంది అనుకున్నారు? అప్పుడు పాస్టర్ గారు అన్ని అబద్ధాలు చెప్పాడండి. బాప్తిసం తీసుకుంటే మా అమ్మ నాన్నకు బాగా అవుతుంది అనుకున్నానే కానీ ఇలా అవుతుందని నేను అనుకోలేదే. ఇలాంటి వాళ్ళు లేరనుకున్నారా? ఇలాంటివి బయటకు తిరుగుతూ ఉంటే సమాజంలో ఎన్నో కనబడుతూ ఉంటాయి. ఓసారి బాప్తిసం తీసుకున్నాడు ఒక ఆయన, నేను చెప్పిన సాక్ష్యాన్ని బట్టి. అందుకని అన్నాడు, మనుషుల సాక్ష్యం కాదు కానీ ఆయన అన్నాడు, ఇనుట వలన విశ్వాసం కలుగును. ఎవరి వలన చెప్పండి? క్రీస్తు వలన కలుగుతూ ఉంటుంది, మనుషుల సాక్ష్యాల వలన కాదు. నాకున్న ప్రాబ్లం ఒక ఆయనకు సేమ్ ప్రాబ్లం ఉంది. నేను దేవుని దగ్గరికి ఎందుకైతే వచ్చానో అదే ప్రాబ్లం ఆయనకు ఉంది. అనుకోకుండా మా సంఘస్థులు ఆయన పట్టుకున్న తర్వాత ఏం చేస్తారు అంటే కొంచెం మాట్లాడారు. ఆయన కూడా సేమ్ క్యాస్టే అనమాట. వచ్చేసిండు ఆయన. అరే అన్న కింద బాగా అయినప్పుడు ఇంత తిరుగుతున్నప్పుడు పరిచయం నాకెందుకు కాదనుకున్నాడేమో. ఈ చెప్పిన మాటలు అని విన్నాడు, నాతో సాక్ష్యం చెప్పించారు. అప్పుడు నాకు సత్యం అనేది ఇంత లోతుగా నాకు తెలియదు. నేను నిజంగా సాక్ష్యం చెప్పిన ఆయన. చెప్పిన తర్వాత ఆయన కూడా బాప్తిజం తీసుకున్న తర్వాత 3 నెలలు 40 రోజులు 3 నెలలు అబ్జర్వేషన్లో పెట్టండి చక్కగా. ఆయన తీసుకున్న దాంట్లో ఎందుకోసం అది తీసుకున్నా అది ఏది జరగలేదు. ఆయన అన్నాడు, అన్న మీ వాళ్ళు అందరూ అవద్దని చెప్తారు కదా అన్న. ఇప్పుడు చెప్పండి, ఎందుకంటే నాకు ప్రాబ్లం ఉంది, బాప్తిజం తీసుకుంటే బాగా అయిపోతుంది అన్నారు. నేను బాప్తిజం తీసుకున్న తర్వాత ఏం ప్రయోజనం లేదన్న నాకు. మళ్ళీ తిరిగి లోకంలో కలిసిపోయాడు ఆయన. మళ్ళీ తిరిగి ఎలా ఉన్నాడో యథావిధిగా అన్యునిగా అలాగే మారిపోయాడు మళ్ళీ తిరిగి. అంటే కొన్ని కారణాలు ఇలా కనబడుతుంటాయి మనకు. అసలు బాప్తిసము అనేది దేని కొరకు ఇప్పియాలి అని మనం ఆలోచిస్తూ ఉంటే, పాప క్షమాపణ కొరకు. ఎవరైతే పాపము నేను చేశానో ఒప్పుకుంటే విముక్తి నాకు కలుగుతుంది, పరలోకానికి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది, దేవునికి నాకు మధ్యన పాపమని అడ్డుకోవడం నేను తొలగించుకోవాలనుకుంటారో వాళ్లకు అలా చెప్పి బాప్తిసం చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప మనం ఏదో మాయమాటలు చెప్పేసి బాప్తిసం చేయడానికి, సంఖ్యను పెంచుకోవడానికి ఇది పొలిటికల్ పార్టీ కాదు, సంఘం ఇది. ఆయన ప్రాణం పెట్టడం దేని కొరకు అంటే విమోచన కొరకు ప్రాణం పెట్టాడు. పునరుద్ధానం కావాలి మనిషికి, మళ్ళీ తిరిగి మరో జన్మ ఉందా అని ఆలోచిస్తూ ఉంటే మరో పునరుద్ధానం మనకు కనబడుతూ ఉంటుంది. ఆ పునరుద్ధానంలో మనం అందరం భాగస్వాములు కావాలంటే పాప క్షమాపణ మనిషికి అవసరము అనడానికి ఒక విషయం మనకు కనబడుతుంది. చూడండి, బైబిల్ తీసుకుంటున్న వాళ్ళ ఒక క్లారిటీ ఉండాలి. బాప్తిజం దేని కొరకు తీసుకోవాలి చెప్పండి? పాప విమోచన కొరకు తీసుకోవాలి. అందుకని అన్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుకరించి మహిమను పొందలేకపోయిరి అని కనబడుతుంది. చివరిలో వచనం చూసుకుందాం. మనకున్న సమయంలోని అపొస్తలుల కార్యము చూడండి. బాప్తిజం ఎలా తీసుకుంటున్న వాళ్ళ విషయంలో మన బైబుల్ చక్కగా క్లారిటీ ఇస్తూ ఉంటుంది. అపొస్తలుల కార్యము దేని కొరకు తీసుకుంటున్నారు? అప్పుడు జరుగుతున్న సంగ్రామం మామూలు విషయం కాదు. అప్పుడు స్ట్రిక్ట్ ఉంది, యూదులు, శాస్త్రులు, పరిచయులు అందరూ ఉన్నారు. బోధకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ధైర్యంగా నిలబడేసి ఆనాడు ఆ కాలంలో వాళ్ళు మాట్లాడుచున్న మాట వర్ణించలేనంత కనబడుతూ ఉంటుంది. వాళ్ళు తీసుకుంటున్న బాప్తిసం ఎలా ఉందో చెప్తున్నాడు. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము చూద్దాం. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయము ఒకసారి 38వ వచనం చదువుకుందామా? 38వ వచనం అని అంటున్నాడు, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. చూడండి, బాప్తిసము పొందుడి. ఎవరి నామమున? మీరు మనసు మారాలి అని చెప్తున్నాడు ఆయన. ఏం మారాలి చెప్పండి? మనసు మారాలి, వేషం కాదు, మారవలసిందని చెప్తున్నాడు. మీ మనసు మారాలి. ఏ మనసు మారాలి అంటే, నేను ఎక్కడనో దాస్మత్వం అనే కాడి కింద నేను ఉన్నాను, పాపం నన్ను ఏలుతుంది, నేను మనసు మార్చుకున్నాను, నేను ప్రభు దాసుకునిగా మారిపోవాలనుకుంటున్నాను అని మనిషి మారు మనసు పొంది ఏం చేయమంటున్నాడు ఆయన?
పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసము తీసుకునుడి అని చెప్తాడు. పొందాలి. ఏం పొందాలి? బాప్తీసం అనేది పొందాలి. దేని కొరకు పొందమని బైబిల్ చెప్తాను చెప్పండి. పాప క్షమాపణ నిమిత్తము మీరు మారు మనసు తీసుకొని పాప క్షమాపణ నిమిత్తమే బాప్తీసం తీసుకోవాలి. అప్పుడు అంటున్నాడు ఆయన, అప్పుడు ప్రతి వాడు ఏం చేయను చెప్పండి, పరిశుద్ధాత్మ అనే వరమును కూడా పొందును అని కింద మాట చెప్తాడు చూడండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు అని చెప్తాడు. ఒక వరం మనకు దేవుడు ఇస్తున్నాడు. దేని వల్ల ఇస్తున్నాడు చెప్పండి? మారు మనసు పొంది పాపాలన్నీ కడుగున్న తర్వాత ఒక వరాన్ని దేవుడు మనకు ప్రవేశపడుతుంది. ఏ వరం మీరు చెప్పండి? వాళ్ళు అంటుంటారు, దేవుడు వరం అందిస్తే రాసుకున్న పాటలు అలా కనబడుతుంటాయి అనమాట. దేవుడు వరం అందిస్తే అని అంటుంటారు వాళ్ళు. మిగతాది మీకు తెలుసు అనుకుంటాను. కానీ దేవుడే ఒక వరం అందిస్తున్నాడు. మనకి ఏ వరం అందిస్తున్నాడు చెప్పండి? పరిశుద్ధాత్మ అనే వరాన్ని అందిస్తున్నాడు. ఆయన లోకములో ఉన్న వరం కోసము రాసిన ఒక పాట మనకు కనబడుతుంటుంది. ఈ వరం మనలో ఉండి, పాప క్షమాపణ తర్వాత వరం మనలో ఉండి చక్కగా మనకు దేవుని దాసత్వం కిందికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ వరం అనేది పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు మనకు హృదయంలో ప్రవేశపెడుతున్నాడు. అది మనుషులు ఇస్తే వచ్చే వరం కాదు. అది మళ్ళీ మనుషుని చేతుల మీద పెడితే ఇప్పుడున్న ఈ కాలంలో వచ్చే వరం కాదు. అది ఆ వరాన్ని దేవుడు ఎలా ఇస్తున్నాడు కనబడుతుంది? పరిశుద్ధాత్మ అనే వరాన్ని బాప్తీసము ద్వారా వరాన్ని ఇస్తున్నాడు. ఎప్పుడు వరం మనకు వస్తుంది హృదయంలోనికి అని ఆలోచిస్తూ ఉంటే బాప్తీసము తీసుకున్న తర్వాత వస్తున్నాడు కనబడుతూ ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి చక్కగా ఎలా నడవాలో, లోకంలో ఎలా నడవకూడదో నేర్పించడానికి చక్కగా ఆలోచనలు, తలంపులు, మన ఊహలు అన్ని కూడా ఏం చేస్తుంటాడు అయితే దైవత్వములోనికి రేపుతూ ఉంటాడు. దైవత్వ సుగుణాలు మనకు కలుగజేస్తుంటాడు. దైవత్వములు ఎలా వర్ధిల్లాలు నేర్పిస్తూ ఉంటాడు. పాపం అంటే ఏంటిదో తెలియజేస్తుంటాడు. పరిశుద్ధత అంటే ఏంటిదో తెలియజేస్తుంటాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మరణించేంత వరకు మనతో ఉండి మనల్ని ఈ లోకములో పాపములు పడిపోకుండా పాపాన్ని జయించగలిగే శక్తినిచ్చేది పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ మనలోనికి ప్రవేశిస్తుందని చెప్తాడు. ఈ పరిశుద్ధాత్మని ఎంతకాలం కాపాడుకోవాలి? వారమా, నెలనా, సంవత్సరాల, 2 సంవత్సరాల? చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? మరణించేంత వరకు పరిశుద్ధాత్మని మనలో కాపాడుకుంటూ మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. అప్పుడప్పుడు అంటూ ఉంటుంది, నువ్వు చెడు చేస్తున్నావు, చెడు చేయకంటుంది. అప్పుడప్పుడు చెడుగా ఆలోచించవు అని చెప్తుంది. ఈ పరిశుద్ధాత్మ మంచి గైడెన్స్ లో మనం నడిపిస్తూ ఉంటుంది. అది చక్కగా మనల్ని పడిపోకుండా నిలబెట్టి దేవుని దాసత్వం కిందకి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు దేవుడు మనల్ని పరిపాలిస్తుంటాడు. దేవుని కింద మనం అందరం ఏమై ఉంటాము? దాసులమై ఉంటామని. అంటే దేనికి మీరు ఒకవేళ ఆకర్షణ ఉంటారో అది మిమ్మల్ని ఏలుతుంది, మీరు దానికి దాసులై ఉంటారు అని మాట చెప్తున్నాడు. కనుక మనకున్న ఈ మాటల్లో మన మనసుల్లో ఉంచుకొని మనం ఏం చేయాలంటే, తీసుకోబోతున్న శుక్రవారం బాప్తిసం ఏదైతే ఉందో, శుక్రవారం వస్తుందని ఆ బాప్తిసానికి మనం అందరము సిద్ధపడి వాళ్ళని తీసుకోవాలనుకుంటున్నాం. వాళ్ళు మీరు పెళ్లి కోసం తీసుకున్న బాప్తిసం అది చెల్లదు. బైబిల్ లెక్కల ప్రకారంగా బైబిల్ అంతా కూడా మీరు చదివినా ఎక్కడ కూడా దానికోసం తీసుకోమని లేదు. రెండోది, రోగాల కొరకు మీరు బాప్తిసం తీసుకుంటే చెల్లుతుందనంటే ఆ బాప్తిసం కూడా మీకు చెల్లదు. ఎందుకంటే మిక్కిలి అనుకూల సమయము ఇదే ఏర్పాటు చేసిన దినం. ఏది? సంఘం ఏర్పాటు చేసిన దినం. గనక ఈ బాప్తిసాలన్నీ కూడా చెల్లవు. ఎవరేమనుకుంటారని మీరు మోమాట పడకుండా వాటిని అన్నిటిని పక్కకు పెట్టండి. ఆ రకాల బాప్తిసాలు తీసుకున్న వాళ్ళు ఉంటే, నేను పాప క్షమాపణ కొరకు తీసుకుంటున్నానని ఆలోచన కలిగి ఉంటే, మీకోసం చిన్నవి ఒక సత్పికలు కూడా తీసుకొచ్చాము. బాప్తిసం తీసుకోవడానికి శుక్రవారం మీరందరూ కూడా సిద్ధపాటు కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాం. మనకు తక్కువ టైం ఉంది కనుక చిన్న వాక్యాన్ని మనం విన్నాం. ఓకేనమ్మా? ప్రార్థన చేసుకొని ఈ మిగతా సమయం అధ్యక్షుల వారికి అప్పగిద్దాం.